హలో అండి. ఈరోజు మన ఈ క్లాస్‌లో ప్రైస్ యాక్షన్ ట్రేడర్‌కు కావాల్సిన మనస్తత్వం ఏంటి? ప్రైస్ యాక్షన్ ట్రేడర్‌కు కావాల్సిన మనస్తత్వం ఏంటనేది క్లాస్ నెంబర్ 1.7లో అనేదైతే మనం చూస్తున్నాం. అండ్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ అనేది మెయిన్‌లీ ఏంటంటే డిసిప్లైన్, ఫోకస్, అబ్జర్వేషన్ ఆధారంగా పనిచేసే ట్రేడింగ్ స్టైల్. మనకేం కావాలి? డిసిప్లైన్ అనేదైతే కంపల్సరీగా ఉండాలి. అదే విధంగా ఫోకస్ అనేది ఉండాలి. అండ్ అబ్జర్వేషన్ అనేదైతే మనకు కంపల్సరీగా ఉండాలి. ఈ మూడిట్ల ఆధారంగా పనిచేసే ట్రేడింగ్ స్టైల్‌ని మనం ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ అని అంటాము. ఇక్కడ ఏంటంటే ఇండికేటర్ సహాయాన్ని తగ్గించి మనకి ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో ఇండికేటర్ సహాయాన్ని అయితే మనమైతే కంప్లీట్ గా తగ్గించి మార్కెట్ మానసిక స్థితిని అర్థం చేసుకోవడం కోసం ట్రేడర్ కు ప్రత్యేకమైన మనస్తత్వం మైండ్ సెట్ అనేది అయితే అవసరం. ఇది వెరీ గుడ్ పాయింట్. మార్కెట్ మానసిక స్థితిని అర్థం చేసుకోవడం కోసం ట్రేడర్ కు ఒక ప్రత్యేకమైన మనస్తత్వం అనేది అయితే అవసరం. ఇక్కడ ఏంటంటే మనకి శాంతంగా పరిశీలించే లక్షణం పేషెన్సీ. పేషెన్స్ అనేది అయితే కంపల్సరీ. మార్కెట్ ఎప్పుడైనా మార్కెట్ ఎప్పుడైనా సరే ట్రేడ్ అవ్వదు అనే దాన్ని అయితే మనం ఫాలో అవ్వాలి. అంటే ప్రతిసారి కూడా మనకి మార్కెట్ అనేది బెస్ట్ ట్రేడ్ అనేది అయితే ఇవ్వదు. అండ్ సరైన ఎంట్రీ కోసం వేచి ఉండే సహనం అనేది అయితే అవసరం. మనం పర్ఫెక్ట్ ఎంట్రీ కోసం మనం వేచి ఉండే సహనం అనేది అయితే మనకు కావాలి. అండ్ మార్కెట్ లో నో ట్రేడ్ ఈజ్ ఆల్సో ఏ ట్రేడ్. ఇక్కడ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోవచ్చు. నో ట్రేడ్ ఈజ్ ఆల్సో ఏ ట్రేడ్ అనే సిద్ధాంతాన్ని గౌరవించాలి. నో ట్రేడ్ ఈజ్ ఆల్సో ఏ ట్రేడ్ అనే సిద్ధాంతాన్ని అయితే గౌరవించాలి. అండ్ స్పష్టమైన అవగాహన, క్లారిటీ అండ్ సింప్లిసిటీ అనేది అయితే అవసరం. అంటే స్పష్టమైన అవగాహన అంటే క్లారిటీ అండ్ సింప్లిసిటీ. ఈ చార్ట్స్ పైన ప్రాముఖ్యత ఇవ్వాలి. అండ్ సింపుల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ జోన్స్ ఆధారంగా డెసిషన్ తీసుకోవాలి. సింపుల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అండ్ జోన్స్ ఆధారంగా మనం డెసిషన్ అనేది అయితే తీసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఓవర్ అనాలిసిస్ లేకుండా స్పష్టమైన సెటప్ మాత్రమే ఎంచుకోవాలి. లేకుండా స్పష్టమైన సెటప్ మాత్రమే ఎంచుకోవాలి. ఇది ఒక పాయింట్ అనేది అయితే మనకి ఇంపార్టెంట్. అండ్ ఇందులో మనం ఇంకొన్ని విషయాలు కొన్ని విషయాలు అనేవి అయితే తెలుసుకోవాలి. అందులో ఏంటంటే ఎమోషనల్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. ఇది ఎమోషనల్ కంట్రోల్ అనేది భావోద్వేగ నియంత్రణ. భావోద్వేగ నియంత్రణ అనేది అయితే చాలా ఇంపార్టెంట్. లాస్ వచ్చినప్పుడు అయితే భయపడకూడదు. అండ్ ప్రాఫిట్ వచ్చినప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ లో కూడా వెళ్ళకూడదు. అండ్ రివెంజ్ ట్రేడింగ్, వావ్ ట్రేడింగ్ అనేది తప్పించాలి. అయితే తప్పించాలి. ఈ పాయింట్ అనేది మనం అయితే చూసుకోవాలి. నెక్స్ట్ కాన్ఫిడెన్స్ ఆన్ అనాలిసిస్ అంటే ఏంటి? ఇండికేటర్స్ లేకుండా ట్రేడింగ్ చేయాలంటే మీ విశ్లేషణపై నమ్మకం అనేది అయితే అవసరం. ఇండికేటర్ లేకుండా ట్రేడింగ్ చేయాలంటే మీ విశ్లేషణపై నమ్మకం అనేది అయితే అవసరం. ఈ స్ట్రాటజీ పనిచేస్తుందనే నమ్మకం ఉండాలి. అండ్ కంటిన్యూస్ లెర్నింగ్ అండ్ అడాప్టబిలిటీ. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే మనకి కంటిన్యూస్ లెర్నింగ్ అండ్ అడాప్టబిలిటీ అంటే ఏంటి? చార్ట్స్ రీడింగ్ అనేది ఒక కళ. చార్ట్స్ ఏదైతే ఉందో రీడింగ్ అనేది ఒక కళ. దానిని రోజు అభ్యాసం చేయాలి. చేంజింగ్ మార్కెట్ కండిషన్ కు అనుగుణంగా ట్రేడింగ్ స్టైల్ మార్చుకోవాలి. ఈ ట్రేడింగ్ స్టైల్ అనేది అయితే మనం మార్చుకోవాలి. అండ్ ఫైనల్ గా దీనికోసం మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రైజ్ యాక్షన్ ట్రేడర్ కు కావాల్సిన మనస్తత్వం అంటే ఏంటంటే ఇక్కడ ప్రైజ్ యాక్షన్ ట్రేడర్ కావాల్సిన మనస్తత్వం ఏమిటంటే పేషెన్సీ ప్లస్ అబ్జర్వేషన్ ప్లస్ సింప్లిసిటీ అండ్ ఎమోషనల్ డిసిప్లైన్ 4 కూడా మనకు ఉండాలి. ఓకేనా? ఈ 4 కూడా మనకుంటే మనం ఈజీగా ట్రేడ్ అనేది అయితే చేయొచ్చు. అంటే ఈ లక్షణాలు ఉన్నప్పుడు మాత్రమే మీరు చార్ట్స్ నిజంగా చదవగలరు. అంటే ఇండికేటర్స్ లేకుండా మార్కెట్ ని అర్థం చేసుకున్న ధైర్యం ఉన్నవారు నిజమైన ప్రైజ్ యాక్షన్ ట్రేడర్స్. మీరు ఒకవేళ కంప్లీట్ గా ప్రైజ్ యాక్షన్ ట్రేడర్స్ అవ్వాలనుకుంటే కంప్లీట్ గా మీకు కావాల్సిన 4 పాయింట్స్ అనేవి కూడా పేషెన్సీ, అబ్జర్వేషన్ అండ్ సింప్లిసిటీ అండ్ ఎమోషనల్ డిసిప్లిన్ అనేది అయితే తప్పనిసరిగా మీరు కలిగి ఉండాలి. మనం ఇండికేటర్ లేకుండా కూడా మనం ఈజీగా ప్రైజ్ యాక్షన్ త్రూ కూడా మనం ట్రేడింగ్ అనేది అయితే ఈజీగా చేయొచ్చు. ఇది మనకు 1.7 క్వశ్చన్ నెంబర్ అండ్ ప్రైజ్ యాక్షన్ ట్రేడర్ కు కావాల్సిన మనస్తత్వం. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.